గ్రూప్ 2 యాస్పిరెంట్స్ అందరికీ గూడా వెల్కమ్. మనందరిలో ఉన్నటువంటి ఒక క్వెషన్ ఏంటంటే, ఏపీ ఎకానమీకి ఏం చదవాలి? ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి ఏం చదవాలి? ఓకే. దీనికి సంబంధించి మార్కెట్‌లో ఏమైనా పుస్తకాలు ఉన్నాయని చాలామంది డౌట్స్ అడిగారు. సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తానన్నాను. ఇప్పుడు సందర్భం వచ్చింది చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఏపీ ఎకానమీ మనకి ముఖ్యంగా మెయిన్స్‌లోని దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంది. ఓకే. మెయిన్స్‌లో పేపర్ 2లో ఎకానమీ 75 మార్కులు ఉంది కదండీ! ఇండియన్ ఎకానమీతో పాటు ఏపీ ఎకానమీ గూడా ఉంది. ఫస్ట్ పాయింట్ క్లియర్ కదండీ! మనం ప్రిలిమ్స్‌కి మనం అంతగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. మెయిన్స్‌కి అయితే మాత్రం ఉంది. ఓకే. దీనికి సంబంధించి 3 ఇంపార్టెంట్ సోర్సెస్ అనేవి ఉన్నాయి. ఓకే. ఫస్ట్‌ది ఓకేనా? సోషియో ఎకానమిక్ సర్వే. 2 బడ్జెట్. 3 స్కీమ్స్ పథకాలు. అదేవిధంగా కరెంట్ అఫైర్స్. ఓకే. మన ప్రిలిమ్స్ కోర్స్ ఎవరైతే తీసుకున్నారో స్కీమ్స్ మరియు కరెంట్ అఫైర్స్ కూడా మనం కవర్ చేస్తాము. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ సెపరేట్ ఫోల్డర్ పెట్టాం చూడండమ్మా. అందులో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ విధంగా ఏపీ కరెంట్ అఫైర్స్ మాత్రమే ఉంటాయి. అలా పెట్టడానికి కారణం ఏంటంటే ప్రిలిమ్స్‌తో పాటు సేమ్ అవే టాపిక్స్ మెయిన్స్‌లో కూడా మనకు ఉపయోగపడతాయి. ఫస్ట్ పాయింట్. 2 బడ్జెట్ అన్నమాట. ప్రతి సంవత్సరం కూడా వస్తుంది. అయితే ఇక్కడ ఈరోజు మనకు ఉన్నటువంటి అప్డేట్ ఏంటంటే సోషో ఎకానమిక్ సర్వే. మోస్ట్‌లీ మనకి బిట్స్ ఎక్కడి నుంచి అనేది రావడం జరుగుతుంది. సోషో ఎకానమిక్ సర్వే. ఓకే. ఇటీవల సోషో ఎకానమిక్ సర్వే అనేది మనకి విడుదల అవ్వడం జరిగింది. ఒకసారి చూడండమ్మా. ఇదిగోండమ్మా. ఓకే. సోషో ఎకానమిక్ సర్వే 2025 అండ్ 26. నెక్స్ట్ వచ్చేసి చూడండి. ఇందులో ఉన్నటువంటి కంటెంట్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఉన్నటువంటి కంటెంట్స్ ఒకసారి చూడమ్మా. ఫస్ట్ జనరల్ ఓవర్‌వ్యూ. సెకండ్ నుంచి మనకు చాలా ఇంపార్టెంట్. స్వర్ణాంధ్ర @2047 విజన్. ఓకే. మ్యాక్రో ఎకానమిక్ అగ్రిగేట్స్, పబ్లిక్ ఫైనాన్స్ ఇది ఇంపార్టెంట్. ప్రైసెస్, వేజెస్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ వ్యవసాయం అన్నమాట. ఓకేనా. తెలుగులో వచ్చేసి మనకి వ్యవసాయము. ఇందులోనే మనకి అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, ఫారెస్ట్. అదేవిధంగా ఇండస్ట్రీస్, పరిశ్రమలు. 8వ పాయింట్ వచ్చేసి ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇందులోనే మనకి ఇరిగేషన్, పవర్, ట్రాన్స్పోర్ట్, రోడ్స్, బిల్డింగ్స్, పోర్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ అండ్ ఓకేనా. అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అంశాలు ఏపీ జియోగ్రఫీలో కూడా మనకు కలుస్తాయి. ఓకే. ఏపీ జియోగ్రఫీకి కూడా ఇవే టాపిక్స్ మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఏపీ జియోగ్రఫీలో మనం చదువుకుంటే ఇవి చదవాలి కానీ ఎక్కువ మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే బిట్స్ వస్తాయి. సరేనా. నెక్స్ట్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్, రూరల్ డెవలప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్. 10వ పాయింట్ పావర్టీ, ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్. ఓకే. ఇవన్నీ కూడా మనకి ఏపీ ఎకానమీలో భాగమే. మరి దీనికి సంబంధించి మీరు ఎలా చదవాలి? చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఈ ఎకానమీ సర్వే పీడిఎఫ్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేస్తారు. పీడిఎఫ్ డౌన్లోడ్ చేస్తే అది ఇంత పుస్తకం వస్తుంది, అది చదివే ప్రయత్నం చేస్తారు. ఎగ్జామినేషన్ హాల్లో మనకు గుర్తుండదు. ఆ డాక్యుమెంట్ అంతా కూడా పరిశీలించిన తర్వాత దాదాపు ఒక 400 పేజీలు ఉంటుంది. వీటిలో మనకి ఎగ్జామ్కి ఎంత అవసరమో మన మెటీరియల్ మీరు ఆల్రెడీ చూశారు. ఎగ్జామ్కి ఎంత అవసరమో అంత మేము ప్రొవైడ్ చేస్తాం. మన మెయిన్స్ కోర్స్ ఎవరైతే తీసుకున్నారో మీరు మరలా ఏపీ ఎకానమీకి ప్రత్యేకంగా పుస్తకాలు కొనాల్సిన అవసరం లేదు. మేము నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఓకే. ఇంకా ఎవరైనా తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంది. మెయిన్స్ కోర్స్ అయినా తీసుకోవచ్చు, ప్రిలిమ్స్ తీసుకోవచ్చు, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు. 3 కలిపి తీసుకోవాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేయండి. లేదు మేము ఏపీ ఎకానమీ ఓన్గా చదువుకుంటామంటే చూడమ్మా. ఓకేనా. దీనికి సంబంధించి మార్కెట్లో ఏదైనా బుక్ వస్తే నేను చెప్తాను. ఓకే. ఏదైనా పుస్తకం వస్తే నేను చెప్తాను. ఆ పుస్తకం తీసుకునైనా మీరు చదువుకోవచ్చు. బట్ సింపుల్గా మనం షార్ట్ నోట్స్గా మనం చేసుకోవాలమ్మా. ఇది పుస్తకాల్లో కూడా ఏం చేస్తున్నారంటే సర్వేలో ఏదైతే ఉందో అంశాలన్నీ కూడా ఆ పుస్తకంలో పొందుపరుస్తున్నారు. ఓకే. సర్వే కన్నా బుక్ ఎంత సైజు ఉంటుందన్నమాట. ఓకే. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూద్దాం. కొన్ని సందర్భాల్లో ఏపీ ఎకానమీ కన్నా ఇండియన్ ఎకానమీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు. కనుక ఏపీ ఎకానమీ ఏంటంటే మనం స్మార్ట్గా చదవాలి. ఓకేనా. ఖచ్చితంగా ఈ ఏరియా నుంచి బిట్ వస్తుందంటే ఆ ఏరియా మీద ఫోకస్ చేయాలి. అన్నెసెసరీ ఏరియాస్ మనం టచ్ చేయకూడదు. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.